మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అతి గొప్పగా జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఆనంద ఉత్సవాలతో సంబరాలు చేసుకున్నట్టుగా జరుపుతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా నాయకులు అందరూ వచ్చారు. మన చిట్టమూడి మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా అందరూ కూడా వచ్చారు. కార్యకర్తలతో ఎంతోమంది మనం ఉండి ఒక గౌరవంగా మనం ఒక సంబరాలు జరుపుకున్నట్టుగా ఈ ఏడుగా మనం జరుపుకుంటున్నాం. కానీ ఇదే మన జగన్మోహన్ రెడ్డి ఎన్నో జన్మదిన వేడుకల్ని చేసుకుంటామని కూడా ఆదేశిస్తున్నాం. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మనం అందరం కలిసి ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి ప్రతి విలేజ్లో కూడా కష్టపడి మన నాయకుడిని మనం గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలనే దాంతో నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకొని చేయాలని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రీతమ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబీకులందరూ కూడా కలిసికట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి గారు మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇలా చాలా సంతోషంగా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగానూ మరియు చాలా గర్వంగా కూడా మాకు ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కుటుంబీకులుగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. మరొక విషయం చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా సుభిక్షమైనటువంటి పరిపాలన రామరాజ్యం వంటి పరిపాలన జరిగింది. ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి పరిపాలన చూస్తూ ఉన్నాము. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనగా ఉంది. మనం ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఒక యూరియా యొక్క సమస్యను తీసుకుంటే ఒక యూరియా కట్ట తీసుకొని మనం వేసుకోవాలంటే ఒక రైతుగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉంటారండి, చాలా మందికి పొలాలు ఉంటాయి, కానీ వాళ్ళకి సరైన కాగితాలు ఉండవు, సరైన అగ్రిమెంట్ కాగితాలు ఉండవు. ఆ రైతులకి యూరియా ఇవ్వరు. మరి ఆ రైతు ఆ భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఆ యూరియా వేయలేనప్పుడు ఆ రైతు ఎలా దాన్ని ఆ పంటను పండించుకొని ఎలా జీవనం సాగించాలి? మరి ఎలాంటి ఒక పనికి మాలినటువంటి కొన్ని చర్యల్ని ప్రభుత్వం తీసుకొచ్చి మన బడుగు బలహీన వర్గాలు, ఈ వరి రైతులు, ముఖ్యంగా రైతులను చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. అదేవిధంగా మన జగనన్న ప్రభుత్వం మనం దీని విషయంలో మనం చింతించాల్సిన అవసరం అయితే లేదని మనం చాలా తొందరగా మన యొక్క రామరాజ్యాన్ని మరలా పొందగలుగుతున్నాము. రానున్న 2.5 సంవత్సరంలో మళ్ళా ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వం వచ్చి మళ్ళా మనకు రామరాజ్యం వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీనికోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జగనన్న నాయకత్వాన్ని గెలిపించుకొని మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల కన్వీనర్ గారికి, అలాగే చిట్టమూరు మండల ఉపాధ్యక్షుల గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పెద్దలు కన్వీనర్ గారికి, ఉపాధ్యక్షుల గారికి, మిగతా అందరి నాతోటి సహచార నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాడవాడ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పండుగ వాతావరణం నెలకొనుంది. ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఈ కసితోనే పనిచేస్తూ తొందరగా ఈ 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మన ముఖ్యమంత్రి గారిని అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈనాటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఇక్కడికి చిట్టమూరు గ్రామానికి ఇచ్చేసిన మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇతర మండల ముఖ్య నాయకులందరికీ స్వాగతం. మనం ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటుంటాం. ఆయన
రాష్ట్రానికి అందించిన సుస్థిర పాలన ఒక స్వర్ణయుగం. ఆయన చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ వివిధ పేద బడుగు బలహీన వర్గాలకి చేసిన సంక్షేమ ఫలాల్ని అందుకున్న వాళ్ళు చాలా మంది లబ్ధి పొంది వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలదొక్కున్న విషయాలు మనం చూసాం. కానీ ఆయన మీద విష ప్రచారం చేసి వారి మీడియా వారి చేతుల్లో ఉందని అదే పనిగా విష ప్రచారం చెప్పిన తప్పే చెప్పి ప్రజల మనసుల్ని కల్మషం నింపేశారు జగన్ గారి మీద. అవి ఆయన వస్తే ఆయన చేసే పాలన ఇంకా అప్పులు 10 లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రాన్ని పెట్టేసినాడు, రాష్ట్రం నాశనం అయిపోయింది అన్నారు. వారి ప్రభుత్వం వచ్చినాక వారే అసెంబ్లీలో గత ప్రభుత్వం ఇప్పటిదాకా ఉన్న అప్పులు 3,25,000 కోట్లు అని చెప్పడం జరిగింది. ఆ 3,25,000 కోట్లలో కూడా ఆ గత ప్రభుత్వం తెలుగుదేశం అంతమందుకు 2014 నుంచి 2018-19 దాకా ఉన్న సమయంలో చేసిన అప్పులు 1,50,000 కోట్లతో కలుపుకొని, సరే ఇప్పుడు వారి నోటికుండానే చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 1.5 సంవత్సరంలోనే 2 లక్షల అప్పు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం మోపటం జరిగింది. అది ప్రజలందరికీ నిదానంగా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా రీసర్వే చేస్తే జగన్ గారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి భూములంతా, జగన్ గారు అమ్ముకొని వెళ్తారు అని ఒక విష ప్రచారం చేశారు. ఇప్పుడు అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు లేదా ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రజల మనసుల్ని కలుషితం చేసిన తెలుగుదేశం ఆ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు గ్రామాల్లో అరాచక పాలన, రాక్షస పాలన, కొంతమంది రాక్షసులు మంచోళ్ళు ఉన్నారు. ఆ పదం చెప్పటానికి కూడా ఆ మంచోళ్ళు కూడా వచ్చేస్తారని అది చెప్పటంలే. అరాచక పాలన అంటే ఇంకా దానికి తిరుగులేదు. ప్రజల్ని చిన్న విషయాల కాడ వేధించటం, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, పోలీస్ స్టేషన్ని, అధికారులని ముందు పెట్టి ఫోన్లు చేసి గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిత్తు రేపుతున్నారు. ఎంతో అన్యోన్యంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి ఉన్న గ్రామాలు విషపూరితం చేస్తున్నారు. ఈ విషపూరితాన్ని ఈ విధంగా ఇది మంచి పద్ధతి కాదు, ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఏమి ఉండదు. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, మీరు చేసే ఈ అకృత్యాలన్నీ అన్నిటికీ ఫలితం మీరు అనుభవించాల్సి వస్తుంది. మీరు మంచిగా ఉంటే, అందరినీ ఒకే విధంగా చూస్తే అందరూ, మేము ఇప్పటి వరకు అటువంటి పనులు చేయలే. నువ్వులు తినేవాడికి, మొండి చేతులవాడికి నువ్వులు తినే విధానాన్ని మీరు నేర్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చేసిన మీ అకృత్యాలన్నిటికీ మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. చూసుకోండి, మీరు ఇప్పటికైనా మారండి. ప్రజల్ని అందరూ, ప్రభుత్వం అంటే ఎలక్షన్ వరకే, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రభుత్వం అందరిది. ముఖ్యమంత్రి అంటే నీ ముఖ్యమంత్రి, నా ముఖ్యమంత్రి. జగన్ గారు అదే చెప్పారు, మనకి పార్టీలు వద్దు, పార్టీ రహితంగా ఎలక్షన్ వరకే పార్టీలు, అందరికీ అందేట్టుగా ఫలాలు, వివక్ష చూపకుండాని నాయకుల కంటే అధికారులకు చెప్పి అదే విధంగా చేశారు. మీరు చేసే ఈ అకృత్యాలు ఎగనైనా మానుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూడపాకండి. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో విషం నింపపాకండి.
రాబోయే ప్రజలు కూడా ఇప్పటికే అర్థం చేసుకున్నారు. రాబోయే కాలంలో రాబోయే 2-3 సంవత్సరాలకి ఈ విషపూరిత వాతావరణం ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం, చేసిన పాపాలకి శిక్ష అనుభవించడం ఖాయం. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం. నమస్కారం. ఈరోజు మన చిత్తూరులో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన ప్రీతం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన జగనన్న గారి బర్త్డే ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండలంలోని కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనం కలిసికట్టుగా చేసి మనందరం రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం ఐక్యంగా కష్టపడి ప్రజలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన ఎల్సీలో కార్యక్రమం ఉంది, దానికి కూడా మెంతులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సాయంకాలం 4 గంటలకి ఉప్పుల మెతుల కార్యక్రమం ఉంది, జగనన్న బర్త్డే, దానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత ఎల్లూరులో 6 గంటలకి ప్రోగ్రాం ఉంది, దానికి కూడా మెంతులు రావాలి. ఎల్లూరు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా యాక్సిడెంట్ పార్లమెంట్లో కూడా ప్రోగ్రాం ఉంది, దానికి కూడా మీ అందరు నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.